అప్పుడు మళ్ళా ఒక వారం ముందు వచ్చినప్పుడు నా నైనా అమ్మ 2015లో డేట్ అయిపోయినాయి. అవును, మరి రెండో భార్య ఎందుకు వచ్చింది? ఈ రెండు భార్య అంటే సార్ నాకు ఒక ముస్లిం ఫస్ట్ వాని బాబాయ్ తోడి చెప్పిన కదా ఆమ్సెట్ 2002లో పోయినాం అంటే వాళ్ళు ములాఖాత్కి వచ్చినప్పుడు వాళ్ళ మర్దర్ నాకు చూస్తున్నప్పుడు ఈ మనోజ్ కుమార్ సోని అంటే ఓర్రు అప్పుడు నాకు కేసులో ఏం లేవు ఈవెన్ నాకు చేసిను నాకు బి ములాఖాత్ చేసిను మాట్లాడాను ములాఖాత్ చేస్తాను మీకోసం వస్తాను మేము నా కోసం ఎందుకు వస్తాము వస్తాను అమ్మ వస్తాను నాయన వస్తాను అక్క చెల్లె వస్తాయి నేను నీకు గుర్తుపడా నేను అమ్మాయితోటి చాలా దూరం ఉంటాను నేను జల్లేసి పరిచయం అయిపోయింది వాడిని నాకు కేసు వాళ్ళతోటి అప్పటి నుంచి నేను ప్రేమించుకున్నాను పెద్ద భార్య అవి కానీ ఇది వాంది కొంచెం క్యారెట్ మంచి లేవు గుట్కా తినానా తాగానా లొల్లి చేయనా అప్పుడు నేను దూరం అయిపోయినా అంతోడి అట్లా మళ్ళీ ఇప్పుడు నేను పని చేస్తున్న మొత్తం నా దగ్గర వస్తుంది. అంటే మొదటి భార్య నువ్వే విడాకులు ఇచ్చావా? సెకండ్ భార్యకి నేను ఆ ఇంటర్లో పారీ తీసుకుపోయాను నేను. మీరు పెళ్లి చేసుకున్నాను ఎవరు పెద్ద భార్య ఇప్పుడు వారి మొగడు చూస్తలే ఇంటలా బియ్యం వేస్తలే ఏం మంచిగా చూసుకుంటేలే వాడు వస్తాడో పోతాడో అంతే. నువ్వు నాతోటి ఉంటావు అంటే నీ మనసులో చెప్పు నువ్వు ఉంటావు నేను మంచిగా ఉంటావు. ఇప్పుడు నేను పెట్రోల్ పంప్లో పని చేస్తున్నావు నాకు 50,000 చార్లీ ఉన్నాయి మళ్ళీ మంచి చూసుకుంటా నువ్వు నాతోటి మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా లేకపోతే హైదరాబాద్లో చాలా అమ్మాయి ఉన్నాయి ఆ అమ్మాయితోటి ఉన్నా ఇప్పుడు నేను. రెండో భార్య ఎందుకు సూసైడ్ చేసు? ఆ రెండు భార్య ఎందుకు సూసైడ్ చేసుకోలేని అడిగినా సార్ నేను అంటే టెన్షన్లో కాసుకున్నా అంట. అప్పటి నుంచి నేను జైల్లో రిలీజ్ అయినా నేను 2016 3 నెలల సక్క హాస్పిటల్లో పోయిన ఉస్మానియా ఆడపోతే మొత్తం 90-80% కాల్చుకునేవి. ఎందుకు పోసుకున్నంటే నా టెన్షన్ తోడి పోసుకున్నంట. అప్పుడు మైస్టర్ జడ్జ్ సార్ బి వచ్చాను నాంపల్లి 9th నెంబర్ కోర్టు నీ భార్యకి ఏం టెన్షన్ పడదు నీ మీద ఏం లేవు మంచి చూసుకోమని అంటే అమ్మాయి నాకు మంచి అది ఏమైంది సార్ ఆ అమ్మాయి క్రిస్టియన్ ఈ ముస్లిం అంటే నా ఫ్యామిలీలో సూసైడ్ చేస్తున్నాను అది ముస్లిం ఉన్నదు నేను అత్తోడి ఉంటే తెలుగు వాళ్ళు ఉన్నానా మాడవాడి ఉన్నానా అది కోసం పెళ్లి చేసుకున్నాను రెండు. అంటే రెండో భార్య సూసైడ్ కారణం ఏంటి? అది టెన్షన్లో పోసుకున్నా చేస్తున్నాను పోలీసు వాళ్ళు తోడి. పోలీసులు ఏం చేశారు? పోలీసు వాళ్ళు అది టార్చర్ చేస్తున్నా కదా సార్ మెట్పల్లి పిఎస్ వాళ్ళు దగ్గర ఉన్నసలే నాకు నా భార్య దగ్గర ఉంటలే నేను నా భార్య అన్న ఫ్యామిలీతోడే ఉంటలే నేను ఎప్పుడు బయటికి వస్తే ఎప్పుడు జైలుకి పంపిస్తున్నాను నాకు ఆ కారణం వేసుకున్నాను అనుకుంటా సార్ నేను. నా భార్యకి అడిగాను ఎందుకు వేసుకున్నా అంటే నా టెన్షన్లో పోసుకున్నా అంట కానీ నిజంగా చెప్తలే నా మర్చిపోయినా అప్పుడు. లాస్ట్కి ఎప్పుడు దొంగతనం చేస్తాను? లాస్ట్ 2016 సార్. ఏ పోలీస్ స్టేషన్లో ఎంత చేశాను? అంటే ఆ దొంగతనం చేయలేదు సార్ నేను అది అయిపోయింది నా చేతోడి తప్పు అయిపోయింది. చిన్నప్పటి నుంచి నా డాడీతోడి గుడికి పోతా నేను చార్మినార్ పిఎస్కి పక్క కమాన్ దగ్గర ఒక శివమందిర్ ఉంది అంటే చిన్నప్పటి నుంచి పోతా నేను. ఆ 2016లో పెట్రోల్ పంప్లో పనిచేసేటప్పుడు ఏమైంది సార్ ఇది కొత్త నోట్ వచ్చింది అప్పుడు అంటే ఒక దోస్త్ కంపిటీషన్ నాకు అది దోస్తు జైల్ దోస్తు బయటి దోస్తు కాదు అంటే మన చంపాపేట కంపెనీకి పోయినా నేను అంతోడి తాగాను కళ్ళు తాగాను బియర్ తాగాను సార్. మళ్ళీ నేను కోటిలో పోయి బియర్ క్వార్టర్ తాగాను నేను అంటే నా ఫ్యామిలీతోడి కళ్ళనికి పోనా అంటే నాకు అప్పటికి వాంటింగ్ అయిపోయింది సార్. ఏం చేయనా ఎక్కడ పండుకోనా అంటే నాకు నడవనికి వస్తలే కాలు పెట్టడానికి వస్తలే. ఈ గుడి మనది మన ఏరియాది అంటే ముంగండేసి షటర్ ఉంది మెయిన్ రోడ్లో ఇంకో గల్లీలో ఏమో డోర్ ఉంటాయి చిన్న ఉంటుంది కట్క తీసి వెళ్ళిపోయినా నేను గుడిలో పండుకున్నా నేను
పండుకునేటప్పుడు ఆ గల్లా ఉల్లా మొత్తం లేపేసాను నేను. కానీ అది నేను లేపలే ఏం చేసానో నషలా నాకు ఏం తెలియదు సార్. కానీ అది ఒక తప్పు అయిపోయింది నాది. ఏం లేవు. అది లాస్ట్ దొంగతనం. ఎక్కడ ఏ గుడి అది? అది చార్మినార్ పిఎస్ శివ్ మందిర్. అది లాస్ట్. అందులో ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకోలేదు సార్. గుడిలోకి ఎంటర్ అయ్యి పడుకున్నావు అంటే తాగి ఎట్లా గోడి అది గల్లా ఉంటాయి కదా, అది కింద పడేసాను నేను. గల్లా పెట్టి గల్లా పెట్టి కుండి. కానీ డబ్బు ఏం తీయలే అంత. నా జీతం నా 3,000 చిల్లర వాళ్ళు వేసి పంపించిన పోలీసు వాళ్ళు అంతే. కానీ ఏం సీసీ కెమెరాలో వచ్చేసాను నేను. అప్పుడు నాకు జర కొంచెం నష దిగినట్టే ఆలోచన, ఏ గుడిలో ఎందుకు వచ్చిన నేను దొంగతనం చేయనీకి, గుడిలో ఎప్పుడు దొంగతనం చేయాలి నేను, మళ్ళీ ఇలా సీసీ కెమెరా ఉన్నాళ్ళు అది ఆలోచించలేను నేను. ఆ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం వీడియో చూపి వచ్చి పట్టుకుపోయినా నాకు. అదే లాస్ట్ కదా? అది లాస్ట్. మళ్ళీ లాస్ట్ అంటే 2017లో ఒక 2014లో పీటీ వారం నేను అది పోయొచ్చాను నేను. లాస్ట్ సుల్తాన్ బజార్ పిఎస్ 2014 పీటీ వారెంట్ అంతే, ఏం లేవు సార్. వారెంట్ మీద పోయొచ్చు నేను. అంటే వారెంట్ మీద వెళ్ళడం కాకుండా నువ్వు చివరిసారిగా దొంగతనం చేసింది ఇక్కడ? ఏం చేయలేదు సార్. లాస్ట్ దొంగతనం ఎక్కడ చేసి? ఏం చేయలేదు లాస్ట్, ఎక్కడ చేయలేదు. 16లో చేసాను, గుడిలో అయిపోయింది అంతే, ఏం లేవు. 16 తర్వాత అసలు దొంగతనం ఏం చేయలేదు. అంటే 2 సంవత్సరాల నుంచి మనోజ్ సోని దొంగతనం చేయట్లేదు. తర్వాత ఎక్కడ నువ్వు జైల్లో ఉన్నావు? నా జైల్లో ఉన్నా కదా. 2016లో పోయినా, ఆ గుడి కేసులో పోయినా చార్మినార్ పిఎస్ తీసి. మళ్ళీ అది ఒక్క గుడి తప్పు అయితే నాకు ఇంకా 2 గుడి తప్పు వారెంట్ వేసిన సార్ నా మీద. అంటే ఫింగర్ ప్రింట్స్ టాలీ ఉంటాయి అంటే ఫింగర్ ప్రింట్ ఏం టాలీ కాలే నాది. చూపమంటున్నావు, చూపిస్తలే నాకు. ఈ ఒక్క తప్పు అయింది సార్ గుడిది, నాకు అప్పుటా నేను. కానీ వేరే గుడిలో నేను ఇప్పుడు చేయలేదు సార్. అది ఎందుకు చేస్తావు నా మీద? సైదాబాద్ పిఎస్ ఉట్టిగా వేసాను నా మీద కేసు. చేస్తా ఏమో కానీ చేయలే అవి. ఒక తప్పు అయింది ఒప్పుకుంటా నేను నా మనసులో. ఇది దొంగతనం చేయనీకి వచ్చాను, అయిపోయినాయి తప్పు, తాగి ఉన్నాను నేను, తోబా చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను తాగుతా, ఇప్పుడు తాగుతా సార్. కానీ ఇట్లా ఏం లేవు. వారానికి ఒకసారి ఇంటర్లో తాగుతాను నేను. కానీ 100 దొంగతనాలు చేసిన మనోజ్ సోని మరి మంచిగా ఎందుకు మారాడు? మంచి సార్. అది మన 2016లో చంచల్గూడ జైల్లో ప్రోగ్రామ్ అయింది. అంటే ప్రతి ఒక నెలరా 2 నెలల ప్రోగ్రామ్ అయితే జైల్లో మన వికే సింగ్ డీజీ సాబ్. ఆ డీజీ సార్ ఏం చేసినా మాకు, మీరు మారిపో, ఈ జైలుకి రావద్దు, ఎందుకు దొంగతనం చేస్తున్నావు మీరు, ఎందుకు ఎట్లా అవుతున్నావు, మీ అమ్మ నాయన అత్త చెల్లి అందరితోటి కలిసి ఉన్నానా మీరు, ఈ జైలుకి వస్తే ఏం రాగం, ఏం దొరుకుతాయి మీకు, ఏం దొరకవు. రాత్రి పండుకుంటే అమ్మ కళ్ళులా వస్తాయి, నాయన కళ్ళులా వస్తాయి. ఇప్పుడు మీరు వస్తును పోతును, ఇప్పుడు బయటికి పోతే ఏం చేస్తారో మీరు, ఏం ఆలోచుకుంటాను. మీరు మారిపోతా లేకపోతే ఇట్లా చేస్తూ ఉంటారో మీరు. మేబీ మీకోసం ఒక సాయం చేస్తున్నాం, మీకోసం పని చేస్తాం మేము. మీరు జైలు నుంచి రిలీజ్ అయితే మేము పెట్రోల్ పంప్లా, లేకపోతే వెల్డింగ్ షాప్, లేకపోతే మన వేరే పని మీకు పెడతాం. మా డీజీ సార్ ఈ పని పెట్టిన సార్, నెలకి 50,000 చార్జీలు ఇస్తున్నాం మాకు. ఇంకా చాలా ఖైదీ మంచిగా చూసుకున్నాం, వాళ్ళు రిలీజ్ అయినది. ఇంకా మంది మారిపోవాలంటే చూస్తున్నాం మా డీజీ సార్. కొంతమంది మారిపోతలే, కొంతమంది మారిపోయినాం. ఇప్పుడు మేము ఇంత డీజీ సార్ కోసం మా కోసం సాయం చేసినాం సార్. ఇది మారిపోవాలా మనం, 15,000 తనఖా, వీడు మంచి ఉన్నానా అందరూ, మళ్ళీ జైలుకి పోవద్దు, మా కోసం ఇంత చేస్తున్నాం సార్ డీజీ సార్. ఇప్పుడు మా గవర్నమెంట్ పోలీసు వాళ్ళే నాకు టచ్ చేస్తలే. మాకు డీజీ సార్ ఇంత సాయం చేసిన సార్, పోలీసు వాళ్ళు ఇట్లా టచ్ చేస్తలే. ఇప్పుడు టచ్ చేస్తాయి కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తాయి ఇంకా కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పని చేస్తున్నా లేవు, మళ్ళీ దొంగతనం చేస్తున్నా, పనికి వస్తలేడు. అప్పుడు టచ్ అయింది, మనకు తప్పు చేస్తే టచ్ అవుతాయి. అప్పుడు మాత్రం టచ్ కావు సార్. ఎందుకు అప్పుడు మా దిమాగ్ నుంచి 15,000 జీతం ఇస్తానంటే అది మారిపోయినా
ఈ ఆలయన్స్ కూడా లేదు దొంగతనం జీతం వస్తుంది నువ్వు చెప్తున్నావు, సార్. కానీ నువ్వు ఆల్రెడీ దొంగతనాలు చేసి కేజీ బంగారం లక్షలు క్యాష్ తీసుకుని వెళ్ళావు. సార్ పెట్రోల్ పంపులో క్యాష్ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ దొంగతనం చేయాలని అనిపిస్తుందా? కాదు, అది మాకు గుర్తు వస్తలేదు సార్. ఆ ఒక టైం ఉంది మాకు దొంగతనం చేయడానికి, అప్పుడు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆలోచిస్తలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు మంచి పని చేస్తున్నారంటే నా ఫ్యామిలీ, నాకు నా భార్య, అక్క, చెల్ల, నా సాడు అందరు నాకు కళ్ళునికి వస్తున్నాయి. ఇప్పుడు మా మదరు ఫాదర్ చనిపోయిన, అమ్మ చనిపోయిన సార్. వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళావాను? జైల్లో ఉన్నా సార్ నేను. మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదు? చాలా బాధ కనిపించింది, కానీ నాకు లెటర్ వచ్చింది జైల్లో. అప్పుడు నేను ఏం చేయను సార్, ఏం చేయను వీళ్ళు అందరు ఏడుస్తారు అక్కడ. నువ్వు మారాలని మీ నాన్న నీకు చెప్పుతో కొట్టారని చెప్పావు సార్. కానీ నువ్వు మారిన తర్వాత నీ మార్పు చూడడానికి మీ అమ్మ నాన్న లేకపోవడమే చాలా అనుకుని వాళ్ళు నిన్ను చాలా ప్రయత్నం చేశారు. చాలా మారలేదు, నువ్వు జైల్లో ఉన్నావు. సార్. కానీ ఇప్పుడు మారేవు నువ్వు. ఇప్పుడు నేను నెలకు ఒక జీతం తీసుకొని మంచి లైఫ్ ఉన్నావు. కానీ ఈ టైంలో మీ మదర్ లేకపోవడం నీకు అంటే నాకు 2009లో ఒకసారి ములాఖాత్ వచ్చింది సార్ నాకు. నా ఫాదరు, నా అమ్మ, నా అక్క, నా బావ అందరు వచ్చిన నాకు. ఆ లాస్ట్ టైం ఇచ్చిన నేను, ఏం లేవు, ఇక్కడి నుంచి మారిపోతా, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటాను నేను, నాకు ఒక ఛాన్స్ ఈ డాడీ అంతే. కానీ ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నప్పుడు సమయంలో మీ నాన్నగారు లేకపోవడం, ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు మీ నాన్నగారు బతుకుంటే చాలా చూడడానికి ఆనందపడేవారు కదా, ఖుషి అవుతుంది. కానీ లేవు వాళ్ళు ఇప్పుడు. ఇప్పుడు సడన్గా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా అది దేవుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి నీ దగ్గర పంపిస్తే ఏం చేస్తావు? మన దగ్గర ఉంటా నేను. కానీ ఇప్పుడు మంచిగా ఉన్నా సార్ నేను. నా భార్య, నాకు ఒక బిడ్డ, నాకు ఒక కొడుకు, ఫ్యామిలీతో మంచిగా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలిద్దరు? బిడ్డ అరబీకి పోతుంది సార్, స్కూల్. ఇప్పుడు నీలాగా నీ పిల్లలు కూడా ఉండగా ఆ దారి పట్టకుండా ఉండరు, ఏం చేస్తారు? ఇక బాబు బి హాస్టల్లో ఉన్నా సార్, బాబుకి హాస్టల్లో తీసుకొచ్చాను నేను. వాని కోసం బి ఇంకా కోసం చూస్తున్నాం, వానికి పెద్ద అవుతారదా పోలీస్ వాళ్ళు లేకపోతే డాక్టర్, అది చెప్పిస్తామని.